ఇజ్రాయిల్ మరియు అమెరికాతో కలిసి ఇరాన్ చేస్తున్నటువంటి యుద్ధం చివరి దశకు వచ్చిందని చెప్పడం భావ్యం కాదు, కానీ మూర్ధన్య దశలోకి వెళ్ళిందని చెప్పడం సాధ్యపడుతుంది. ఎందుకంటే ఇరాన్ విపరీతమైనటువంటి దాడులు ప్రారంభిస్తున్నప్పటికీ ఇరాన్ పై కూడా అంతిమ యుద్ధం లాగానే వాళ్ళు ఇజ్రాయిల్ కానీ అమెరికా కానీ ప్రవర్తిస్తున్నారు అని మనం భావించవచ్చు. ముందు ఇరాన్ చేసిన దాడుల గురించి మనం ఒక పరిశీలన నడిపినట్లయితే, నిన్న కూడా దుబాయ్లో ఉన్నటువంటి అతిపెద్ద పాచకవాద గ్యాస్ యొక్క శుద్ధీకరణ కేంద్రంపై అతి భయంకరమైనటువంటి దాడి చేసి అది అగ్నిని సృష్టించింది. దాని తర్వాత శుద్ధీకరణ కర్మాగారాన్ని, ఆ శుద్ధీకరణ కేంద్రాన్ని మూసివేయవలసి వచ్చింది. మరోవైపు కువైట్ లో కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఈ సముద్రపు నీటిని శుద్ధీకరించి శుద్ధ జలంగా మార్చే ఒక ప్రక్రియ ఉంటుందో, ఆ ప్రక్రియకు సంబంధించిన అతిపెద్ద జల శుద్ధీకరణ కేంద్రాన్ని కూడా వాళ్ళు దాడి చేసి దాన్ని కూడా మూసివేసే పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. కువైట్ అన్న దేశంలో 90% పరిశుద్ధ జలం, సముద్రపు జలాన్ని శుద్ధీకరించి డిసాలిఫికేషన్ చేసి ప్రజలకు అందించే ఒక పెద్ద శుద్ధీకరణ కేంద్రం పై దాడి చేసింది. ఇక్కడ కాస్త వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ మదర్సా మూర్ఖులకు చిన్న వివరణ కోసం చెప్పవలసి వస్తుంది. ఏమిటంటే, ఈ సముద్రపు నీటిని జల శుద్ధీకరణం అన్నది ఆధునిక కాలఘట్టంలో ఎవరు కనిపెట్టి దీన్ని ఒక పెద్ద మోతాదులో, అంటే ఒక దేశానికి కావలసినటువంటి జలాన్ని, సముద్రపు ఉప్పు నీటిని శుద్ధీకరించి దాన్ని మంచినీటుగా మార్చే ఒక ప్రక్రియ ఒకప్పుడు అరిస్టాటిల్ కాలఘట్టంలో నుంచి ఉన్నప్పటికీ అది కేవలం సముద్రపు నీటిని ఆవిరిగా మార్చి అందులో నుంచి కాస్త ఆ ఆవిరిగా వస్తున్నటువంటి నీటి నుంచి మంచి నీటిని మార్చుకునే ఒక ప్రక్రియ ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక కాలంలో చాలా పెద్ద మొత్తంలో డిసాలినేషన్ చేసే ఒక కొత్త పద్ధతిని ప్రపంచం ముందు ఆవిష్కరించింది, కనిపెట్టింది యూదులు. ఇప్పుడు ఈ అరబ్ దేశాలు మొత్తం ఏడారి ప్రాంతంలో వాళ్లకు నీటి చుక్క దొరకనటువంటి ఆ ఏడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అరబ్ రాజ్యాలు ఎవరైతే ఈ ఇంధనం వల్ల సంపన్న దేశాలుగా మారాయో, వాళ్ళు ఇప్పుడు తాగుతున్నటువంటి ఈ సముద్రపు నీరు శుద్ధీకరించే ప్రక్రియను కనిపెట్టింది యూదులే. ఇది ఈ మదర్సా మూర్ఖులకు తెలియదు. వాళ్ళ అంతిమ ప్రవక్త ఆదేశించిన ఆదేశానుసారం ప్రపంచంలోని యూదులందరినీ అంతమొందించి ఒక్క యూదుడు కూడా ఈ భూమి మీద మిగలకుండా చేయాలన్నది ప్రపంచంలోని ముస్లింల యొక్క అందరి విశ్వాసం. ఏ యూదులైతే ఈ మొత్తం అరబ్ దేశాలకు సముద్రపు జలాన్ని శుద్ధీకరించి మంచినీటిగా మార్చి ఇచ్చారో, ఆ యూదులను వీళ్ళు ప్రపంచం నుంచి తుడిచివేయాలని కంకణం కట్టుకొని వాళ్ళ వెంబడబడి తరిమి వాళ్ళను మొత్తం ప్రపంచం నుంచి అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ యూదులే వీళ్ళకు మంచి నీటిని శుద్ధీకరించి ఇవ్వగలుగుతున్నారు. ఇది ఈ మదర్సా మూర్ఖులకు తెలియదు. దీన్ని ఇప్పుడు కూడా అలెగ్జాండర్ జార్జిన్ అనే యుక్రెయిన్ లో పుట్టినటువంటి ఒక యూదుడు, అతను కనిపెట్టాడు దీన్ని. ఈ ఫ్రీజింగ్ వేపర్ కంప్రెషన్ అని ఆ ప్రాసెస్ ని 1964 దశకంలో ఏదో చేశాడు. ఆ పెటెంట్ కూడా ఇప్పుడు అతని పేరు మీదనే ఉంది. ఇతను ఒక యూదుడు, యుక్రెయిన్ లో పుట్టినటువంటి యూదుడు. ఈ యూదులే మంచినీటిని కూడా ఈ అరబ్బులకు అందించారని నిస్సందేహంగా చెప్పవచ్చు. దానికంటే ముందు సిడ్నీ లోయాబ్ అనే మరో అమెరికన్ యూదుడు, అతను యూదుడే, అమెరికాలో పుట్టినటువంటి యూదుడు. అతను ఎవరితో కలిసి ఈ పరిశోధనలు చేసి ఈ సముద్రపు జలాన్ని శుద్ధీకరించే పద్ధతిని కనిపెట్టింది తెలుసా? ఒక శ్రీనివాసన్ సౌరీ రోజన్ అనే మన భారతీయుడితో కలిసి
ఈ సిడ్నీ లోయబ్ అనే యూదుడు మరియు శ్రీనివాసన్ సౌరిరాజన్ అనే అతనితో భారతీయుడితో కలిసి సాధించినటువంటి విజయం అది. వీళ్ళిద్దరూ కలిసి కనిపెట్టినటువంటి ఒక కొత్త రకం పద్ధతి సముద్రపు జలాన్ని మంచినీటిగా మార్చేది. ఇవన్నీ మదర్సా మూర్ఖులకు ఏమీ తెలియవు. వాళ్ళు తెలుసుకోవలసినటువంటి విషయం ఇది. దానిపై ఇప్పుడు ఇరాన్ దాడి చేసింది. కువైత్లో అక్కడ ఉన్నటువంటి 90% జల శుద్ధీకరణ కేంద్రంపై దాడి చేసింది. ఇజ్రాయిల్ మీద ఎలాగూ వాళ్ళు దాడులు చేస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రతిరోధ సంవిధానం చాలా పటిష్టమైనది కాబట్టి అది నష్టం వాటిల్లకుండా వాళ్ళు వాళ్ళ దేశాన్ని సంరక్షించుకోగలుగుతున్నారు. అడపాదడపా అక్కడక్కడ వాళ్ళ యొక్క నష్టం జరుగుతున్నప్పటికీ చెప్పుకోదగినంత పెద్ద నష్టం ఇజ్రాయిల్కి ఇంతవరకు జరగలేదనే చెప్పాలి. కానీ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏదైతే ఉన్నాయో, జీసీసీ రాజ్యాలు, అరబ్ దేశాలు, వాళ్ళ యొక్క నష్టం ఎంత జరిగింది అని ఊహించడానికి కూడా లేదు. ఇజ్రాయిల్ మరియు అమెరికా కావాలనే ఈ యూదులపై ఉన్నటువంటి శత్రుత్వాన్ని సున్నీలపైకి మార్చగలిగారు. అందులో మాత్రం వాళ్ళు విజయం సాధించగలిగారు. ఎందుకంటే వీళ్లకు కూడా దెబ్బ తాకితే గాని వీళ్ళ యొక్క గూల తీరదని ఇజ్రాయిల్కు బాగా అర్థమైంది. యుద్ధాన్ని వాళ్ళు చాలా తెలివిగా సున్నీ దేశాలపైకి మార్చగలిగారు. పైగా ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి అతిపెద్ద దారుణమైనటువంటి దాడి ఏమిటంటే, అమెరికాకు చెందినటువంటి 2 యుద్ధ విమానాలను వాళ్ళు అది పడగొట్టగలిగింది. ఒకటి A-10 వార్ధోక్ విమానం పై దాడి చేసి, కానీ చాలా అదృష్టవశాత్తు అందులో ఉన్నటువంటి పైలట్లు సురక్షితంగా పారాచూట్ ద్వారా రక్షించబడ్డారు. కానీ రెండవ విమానం F-35 స్ట్రైక్ ఈగల్ అనే ఆ విమానం మాత్రం చాలా వాళ్ళ క్షిపణి ద్వారా, ఇరాన్ తమ క్షిపణి ద్వారా దానిపై కూడా దాడి చేయగలిగింది. దాడి చేసి ఒక పైలట్ సురక్షితంగా భూమిపైకి రాగలిగాడు. అది కూడా ఇరాన్ సరిహద్దులు దాటి రాగలిగారు. దాన్ని సురక్షితంగా అమెరికా యొక్క సైనిక విమానాలు సురక్షితంగా కాపాడగలిగాయి. కానీ మరో పైలట్ ఎక్కడున్నారో ఇంకా తెలియనే లేదు. అది ఇరాన్ సరిహద్దుల్లోకి అతను పడిపోయాడని, అక్కడ దిగాడని ఇరాన్ వేటాడి ఎలాగైనా సరే ఆ పైలట్ ను పట్టుకోవాలని వాళ్ళు తమ యొక్క పూర్తి శక్తిని వినియోగిస్తున్నారు. పైగా టీవీలలో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, ఆ ఒకవేళ అమెరికన్ సైనికుడిని పట్టుకున్నైతే మీకు చాలా పెద్ద రివార్డ్ ను ప్రకటించింది టీవీలో. توجه بفرمایید بینندگان عزیز، توجه بفرمایید اهالی استان کوهگیلویه و بویراحمد، మర్దమ అజీజ్ ఇరానియన్లు మొత్తం రంగంలోకి దిగి ఒక్కొక్కడు, ఎందుకంటే ఫస్ట్ రొట్టెలు లేక పరిశుద్ధమైనటువంటి జలం లేక చస్తున్నారు కాబట్టి ఆ రివార్డ్ కోసం అనుకుంటారు బహుశా. తలో దిక్కు వెతకడానికి రంగంలోకి దిగారు. ఆ దృశ్యాలు చూస్తుంటే నిశ్చయంగా వాళ్ళు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో అర్థమవుతుంది. ఈ అమెరికా సైనికుడిని ఎలాగైనా సరే పట్టుకుని అమెరికాను బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే మొత్తం ఆ విజయాన్ని సాధించాలనో వాళ్ళు భావిస్తూ ఉండవచ్చు. కానీ ఒకవేళ ఈ అమెరికా సైనికుడు ఇరాన్ చేతికి చిక్కినట్లయితే ఈ యుద్ధం యొక్క దిశ ఇక పూర్తిగా మారిపోతుందన్నది వాస్తవం. అందుకే నిన్న వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో ఇంతకు ముందు ఆయన నోటికొచ్చినట్టు వాగిండే విధంగా మిమ్మల్ని రాతి యుగంలోకి పంపించేస్తామని చెప్పినటువంటి ఆ డైలాగులను అలా కాకుండా చాలా సంయమనం పాటించి మృదువుగా మాట్లాడగలిగాడు. ఎందుకంటే ఆ సైనికుడు ఇరాన్ లో చేతుల్లోకి చిక్కిపోతాడని ఉంది. ఒకవేళ ఆ సైనికుడు గనక ఇరాన్ చేతుల్లో దొరికితే వాళ్ళు టీవీలో కూడా చూపించేస్తారు. మరోవైపు ఇజ్రాయిల్ ఏం చేస్తుందంటే వాళ్ళు టార్గెటెడ్ దాడులే చేస్తారు సాధారణంగా.
ఎంతో కాలంగా 1979 తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబాసీని చాలా కాలంగా మూసివేశారు. అది ప్రవర్తనారహితమైపోయి అప్పుడు ఇరాన్ ప్రభుత్వం దాన్ని ఒక పెద్ద మ్యూజియంగా మార్చింది. పైగా మ్యూజియంగా మార్చడం మాత్రమే కాదు, ఈ అమెరికా యొక్క ఫ్లాగ్లను వాళ్ళు వాళ్ళ ఆ కట్టడంలో పరిచి దానిపై నడిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. దాని అమెరికాకు చూపించడానికి, అది రెచ్చగొట్టడానికి ఇలాంటివి. కానీ అమెరికా అది దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే అలాంటివి జరుగుతాయని వాళ్ళకి తెలుసు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అతిపెద్ద దాడుల్లో ఐఆర్జీసీకి చెందినటువంటి వీళ్ళ మతవాదమైనటువంటి మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి అక్కడ మతపరమైనటువంటి సైన్యం ఏదైతే ఉందో ఐఆర్జీసీ వేలాది సంఖ్యలో చనిపోతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఒక సురక్షితమైనటువంటి స్థలాన్ని వెతుకుతున్నప్పుడు ఈ అంబాసీ కనిపించింది, మ్యూజియంగా మార్చబడినటువంటి. వాళ్ళు భావించారు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ దాడి చేయరు, ఎందుకంటే పూర్వాశ్రమంలో అది వాళ్ళ అంబాసీ కాబట్టి. పైగా దాని గోడలన్నీ చాలా పటిష్టంగా నిర్మించబడి ఉన్నాయి కాబట్టి వేలాది మంది ఐఆర్జీసీ మత పిచ్చోళ్ళందరూ వెళ్ళి అందులో దాక్కున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ప్రతి కదలికను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నటువంటి ఇజ్రాయిల్ నిన్న రాత్రి వెళ్ళి దానిపై దాడి చేసి మొత్తం భూస్థాపితం చేసేసింది. పడుకున్నవాడు పడుకున్నట్టు మత పిచ్చోళ్ళందరూ అందులో భూస్థాపితం అయిపోయారు. అందుకే ఇది మూర్ధన్య దశలోకి వెళ్ళిందని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రాబోయే కాలంలో ఈ యుద్ధం ఏ దిశగా మారుతుంది, ఎలా మారుతుంది, ప్రపంచంపై దీనిపై ప్రభావం ఎలా పడుతుంది అనేది కూడా మనం చాలా వీడియోలో చెప్పాం. ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు ఇది మూర్ధన్య దశలోకి వెళ్ళిపోయింది, తాడో పేడో తేల్చుకునేవలసిన అవసరం వచ్చింది. కాబట్టి అమెరికా ఇజ్రాయిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఊరికేనే ఉండదు. అమెరికా ఒక అడుగు వెనక్కి వేస్తూ ఇజ్రాయిల్ని కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ దేశాన్ని మొత్తం శ్మశానంగా మార్చాలని కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉనికికి సంబంధించినటువంటి విషయం అది. ఒకవేళ ఇరాన్ ఇదే స్థితిలో ఇంకా మిగిలితే ఇజ్రాయిల్ అన్న దేశానికే ప్రమాదం, వాళ్ళ ఉనికికే ప్రమాదం. కాబట్టి వాళ్ళని పూర్తిగా కొరలు పీకేసి ఏమీ లేకుండా చేయడం అన్నది ఇజ్రాయిల్ యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి వాళ్ళు నిరంతరంగా దాడులు చేస్తూ ఐఆర్జీసీకి చెందినటువంటి వేలాది మంది సైనికులను హతమార్చారు, ప్రధానమైనటువంటి భరణాధికారులను హతమార్చారు. ఇప్పుడు అక్కడ ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అన్నది అసలు ఎవ్వరికీ తెలియదు. నిజం చెప్పాలంటే మొసాద్ యొక్క ఏజెంట్లే అక్కడ నేతృత్వం వహిస్తున్నారా అన్న సందేహం కూడా కలుగుతుంది చాలా మంది. అలాంటి పరిస్థితులు వచ్చాయి. పేరు చెప్పుకోగలిగి ఆ ఐఆర్జీసీని కానీ అక్కడ ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి మీద వాళ్ళు విపరీతమైన దాడి చేసి బంకర్లు బస్టర్లు ఉపయోగించి దాడులు చేస్తున్నారు. ఏ భూగర్భంలో దాక్కున్నవాడు కూడా అక్కడిదక్కడే చచ్చిపోతాడు. కాబట్టి ఇది తుది దశకు వెళ్లే ముందు ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఎంతటి విపరీతమైనటువంటి పరిస్థితులు చూడవలసి వస్తుంది అన్నది మనకు కాలమే నిర్ణయించాలి. రాబోయే కాలమే అది సూచిస్తుంది.